ఫ్రెండ్షిప్ అంటే 30 ఏళ్ళ తర్వాత సెటిల్ అయ్యి ఉంటాం అనుకోండి. అప్పుడు చిన్ననాటి ఫ్రెండ్ వాడు లంగనో దొంగనో మంచోడో చెడ్డోడో కానీ మనతో ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే భరించాలి. ఈరోజు మంచి హోదాలో ఉన్నామని చెప్పి వాడు తాగుబోతులోడు వాడు చెడ్డోడు అని చెప్పి దూరం పెట్టొద్దు. వాంతో చచ్చే వరకు మనం భరించాలి. అయితే ఫ్రెండ్షిప్ చేయాలి, లేదంటే ఫ్రెండ్షిప్ చేయొద్దు. దేంట్లో తక్కువ మనకు ఫ్రెండు అమ్మాయి హెల్ప్ చేయట్లో, ఫ్రెండ్స్ కొట్లాడేటప్పుడు, ఒక పేపర్ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఒక జవాబు చెప్పేటప్పుడు, ప్రతి అడుగున ఫ్రెండ్ అవసరమే. అలాంటి ఫ్రెండుని వాడు తాగోతులోడు అని చెప్పి ఫ్రెండ్షిప్ని దూరం చెయ్యొద్దు. ఫ్రెండు చాలా ముఖ్యము. ఫ్రెండు లేనిది మనం అడుగేయలేము. ఫ్రెండు లేని ఆలోచన చేస్తే చెడిపోతాము. ప్రతి ఒక్కటి ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాము. అందుకే వాడు ఎలాంటోడైనా సరే, వాడు ఓదల లేకపోయినా నువ్వు మంచి ఓదలా ఉన్నా కానీ చచ్చేదాకా భరించాలి. అలా అయితేనే ఫ్రెండ్షిప్కి ఒక వాల్యూ. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆడు అలాంటోడని చెప్పి దూరం పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేసుకొని దగ్గర తీసుకోండి, ఆలోచన చేసుకొని మంచిగా నడవండి అనేది నా దీంతో చిన్న మాట.